రాహుల్ గాంధీ హౌ గాడు అంటే ఏంది? హౌలగాడనే? ఇక వేరే బూత్ ఏమన్నా ఉందా? అదొకటే కదా. రేవంత్ అనే హౌ గాడిని మన మీదకు వదిలాడు. రాహుల్ గాంధీ అనే హౌలగాడట, రేవంత్ రెడ్డి అనే హౌలగాన్ని మన మీదకు వదిలాడట. మరి మీరేందో? మీరు తోప్ సింగా, తురుంకానా? మరి మీరేందో చెప్పొచ్చు కదా. తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఈ మొత్తం హౌలగాలందరినీ మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనకు మనమే రుద్దుకున్నాం అని మేము అనుకుంటున్నాం తెలంగాణ ప్రజలంతా. ఇప్పుడు మీరు వాళ్ళని హౌలగాలన్నారు. మీరేం అతిథులు అందులో? వీళ్ళు 2 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. ఇప్పుడు మరి వీళ్ళు చిన్న హౌలగాలు, మీరు పెద్ద హౌలగాల? ఎట్లా? నాకు తెలియదు, నాకు ఆ పదాలు రావు. కానీ మీరు అంటున్నారు కాబట్టి నేను అంటున్నా. చిన్న దొంగ పెద్ద దొంగ ఉంటారు కదా, చిన్న హౌలగాడు పెద్ద హౌలగాడు, ఇట్లా ఉంటుందా ఏమన్నా? ఇప్పుడు అదే అనిపిస్తుంది నాకు కూడా. ఈ తప్పుకు ఆయన్ను నడి బజార్లో ఉరిదీయాలన్నట. తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ని ఉరిదీస్తారా? రేవంత్ కరిసేలా ఉన్నాడు, ఇంట్లోనే కట్టేయాలి. గీతమ్మకు చెబుతున్నాం కేటీఆర్. తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ని ఉరిదీస్తారా? ఎవరన్నారా ఉరిదీస్తారా? ప్రజలు అన్నారా ఉరిదీయాలని? ప్రజలు అన్నారా? రేవంత్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డిని నడి బజార్లో ఉరిదీయాలని ప్రజలు అంటున్నారా? మీరు మాట్లాడుకుంటున్నారు, మీరు తిట్టుకుంటున్నారు. సాయంత్రం అయిన తర్వాత మీ ఇద్దరు కలిసే ఉంటున్నారు, మాట్లాడుకుంటలేరా మీ ఇద్దరు? బయటనేమో హౌలగాడు అనాలే, తెర వెనకాలనేమో దోస్తీ చేసి అలాయ్ బలాయ్ చేసుకోవాలి. బయట హౌలగాడు, తెర వెనకాల అలాయ్ బలాయ్. ఎవరికి చెప్తారు? నీ అంత రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టినోడు ఇంకెవడన్నా ఉన్నాడా? భూములు మింగితివి, మొత్తం 1000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసుకుంటేవి. రేవంత్ రెడ్డి ఏడ మా మీద పడతాడు అని రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ అవుతీవి. ఈయనలో అవలగాడెవడు, దొంగెవడు, దొరెవడు అన్నది ఇక ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. ఇక ఇలా మీరు కేటీఆర్, రేవంత్ రెడ్డి, ఇప్పుడు మీరు ఏదో హౌలగాడేదో అన్నారు కదా, చిన్న పెద్ద ఎవరన్నది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇక మేమైతే మీరంతా ఒకటే తాను ముక్కలైతే అంటున్నాం మేము. మీరు చిన్న హౌ ఎవరు, పెద్ద హౌ ఎవరు అన్నది మీరు డిసైడ్ చేసుకోండి. ఇక చిట్టీలు వేస్తారా, కాయిన్ ఇసిరేస్తారా, లేకపోతే ఇంకేం చేస్తారా అనేది మీరు డిసైడ్ చేసుకోండి.